ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైట్ హౌస్ సమీపంలోని హోటల్లో జరిగిన కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది అమెరికా రాజ్యాంగంపై జరిగిన దాడి అన్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అద్భుతంగా పనిచేశారని, భద్రతా సిబ్బంది షూటర్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. షూటర్ చాలా ఆయుధాలతో వచ్చినట్టు చెప్పారు. మెలానియా, జేడీ వాన్స్ సేఫ్ గా ఉన్నారని, తనపై దాడి మొదటిసారి కాదని అన్నారు ట్రంప్. కాల్పుల ఘటనలో ఒక భద్రతా సిబ్బందికి బుల్లెట్ తగిలిందని, ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోల్ అలెన్ గా గుర్తించారు. నిందితుడు కాలిఫోర్నియాలోని టొరెన్స్ వాసి అని తెలిపారు ట్రంప్. The fact that they just unified. I saw a room that was just totally unified. It was in one way a very beautiful thing to see. A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now. Put out on Truth and put out on many other platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job. One officer was shot, but saved by the fact that he was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun, and the vest did the job. He's doing great. He's in great shape. The fact that they just unified. I saw a room that was just totally unified. It was in one way a very beautiful thing to see. A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now. Put out on Truth and put out on... ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సుమిత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబంధించి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో, అది కూడా వాషింగ్టన్ లో వైట్ హౌస్ అత్యంత సమీపంలో జరిగినటువంటి ఒక కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేగింది తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అసలు కాల్పుల జరిపిన వ్యక్తికి సంబంధించి పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన ట్రూత్ పోస్ట్ లో రెస్పాండ్ అయ్యాడు. సో అతని నిందితుని పట్టుకున్నామని చెప్పేసి నిందితుని అలెన్ గా గుర్తించాము. సో అతని ఇంటెలిజెన్స్ సర్వీస్ మొత్తం కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలు అతన్ని పట్టుకున్నాయి, అతని నుంచి మొత్తం పూర్తి వివరాలు సేకరిస్తున్నాయని చెప్పేసి కూడా ఆ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో ఇంత వైపు సెన్సేషన్ గా అయినటువంటి ఈ కాల్పుల నేపథ్యంలో ఈ సిఐఏ ఏజెంట్స్, పోలీస్ విభాగం అద్భుతంగా పనిచేశాయి. సో మేమంతా కూడా సేఫ్ గా ఉన్నాము. నాతో పాటు మెలానియా, అదే విధంగా డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీటీ ఎక్సే కూడా మేమంతా పాల్గొన్న ప్రోగ్రామ్ ఈ కాల్పుల ఘటన జరిగింది. సో కానీ ఎప్పుడైతే కాల్పుల మూత మోగిందో భద్రతా బలగాలు, సీక్రెట్ సర్వీస్ అంతా కూడా ఒక్కసారి యాక్టివ్ అయి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే, కొన్ని నిమిషాల్లోనే మమ్మల్ని అందరినీ కూడా సేఫెస్ట్ జోన్ కు తరలించాయి. అదే సందర్భంలో ఒక ఏజెంట్, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఒకతను గాయపడ్డాడు. అతను బుల్లెట్ ప్రూఫ్ వేసుకోవడం వల్ల అతని ప్రాణానికి కూడా ఎలాంటి ముప్పు లేదని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మొత్తంగా కూడా ఆ కాల్పులు జరిగిన ఘటన పైన ట్రంప్ తనదైన స్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ సాయంత్రం చాలా అద్భుతంగా గడిచింది. సీక్రెట్ సర్వీసెస్, లా ఎన్ఫోర్స్మెంట్ చాలా గొప్పగా పనిచేశాయని వాళ్ళ పనితీరు మెచ్చుకున్నాయి. ఎందుకంటే మొత్తం ఎంటైర్ ప్రపంచానికి అగ్రరాజ్యంగా పేరు పెట్టుకుంటారు. సో అట్లాంటి అమెరికా అధ్యక్షుడిపైనే కాల్పులు జరగడం, అది అధ్యక్షుడి హోదాలో ఉన్న అతనిపై కాల్పులు జరగడం మాత్రం ఖచ్చితంగా ఇది రెండు రకాలు. ఒక వైపేమో ఆ డొనాల్డ్ ట్రంప్ సేఫ్ గా బయటపడడం ఒక అంశము, అయితే అందులో సీక్రెట్ సర్వీస్, భద్రతా బలగాలు, అతను అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ సర్వీస్ అంతా కూడా
బాగా పనిచేశాయని ఒక అంశం అయితే, ఇంత ఖచ్చితమైన భద్రత ఉండేటువంటి వైట్ హౌస్ కు అత్యంత సమీపంలో ఇలాంటి కాల్పుల ఘటన జరగడం కూడా అమెరికా యొక్క భద్రతా వ్యవస్థ పైన కూడా అనేకమైనటువంటి అనుమానాలు, సందేహాలు కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఒక అధ్యక్షుడి హోదా ఉన్న టైంలో ఒక అగ్రంతకుడు ఎలా చేరాడు, కాల్పులు జరిపే పరిస్థితి, అతని చేతిలో గన్నుంది, 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. అదే సందర్భంలో అతని దగ్గర కూడా కొంత ఆయుధ సామాగ్రి ఉందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ప్రకటించిన పరిస్థితి నేపథ్యంలో అంత ధైర్యంగా ఎలా రాగలిగాడు అంటే కొంత భద్రతా వైఫల్యాలు కూడా బయట కనపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడికైనా ఏ దేశానికి వెళ్ళినా అమెరికాలో ఎక్కడున్నా డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ఎవరైనా సరే ఆ అధ్యక్షుడి హోదాలో ఎవరున్నా అతడికి ఏకకన్ లాంటి ఒక రక్షణ వ్యవస్థ, భద్రతా వ్యవస్థ ఉంటుంది. అట్లాంటి అత్యాధికమైన వ్యవస్థ కలిగి ఉంది. అంత పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో కూడా భద్రతా నేపథ్యంలో అగంతుడు ఎలా చూడబడగలిగాడు, అంత పెద్ద ఎత్తున అంటే అంత వివిఐపి డొనాల్డ్ ట్రంప్ తో పాటు రక్షణ శాఖ మంత్రి ఇతరత్ర కీలకమైనటువంటి అంతా కూడా ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఈ యొక్క దాంట్లో ఈ డిన్నర్ సంబంధించి కరెస్పాండెంట్ డిన్నర్ లో ఎట్లా అతను చేసుకోగలిగాడు నిందితుడు అదే విధంగా కాల్పులు జరపగలిగాడు 5 రౌండ్లు అంటే కొంత ఇది భద్రతా పరమైన కూడా లోపాలుగా ఉన్నట్టు భద్రతా వైఫల్యం కూడా మనం భావించాల్సి వస్తుంది. సో అల్టిమేట్ గా ఒకటైతే సంచలనం అందులో ఈ కాల్పులు జరగడం, అది మొత్తం అతను డొనాల్డ్ ట్రంప్ ఇతర అందరూ కూడా కీలకమైన వ్యక్తులంతా కూడా సేఫ్ గా బయటపడడం మాత్రం కొంత దీంట్లో అన్ని దేశాలు అమెరికాతో పాటు అన్ని దేశాలు కూడా కొంత దీని నుంచి ట్రంప్ బయటపడకపోయిన ఉపయోగించుకున్నాయి. ఎందుకంటే ఒకవైపు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, మరొకసారి యుద్ధం కూడా మొదలవుతుందన్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ కాల్పులు జరపడం కూడా కొంత అనుమానాల సందేహాలు తీస్తున్నాయి. అదే సందర్భంలో ఈ కాల్పుల ఘటన మొదటే కాదు, మొన్నటి ఎలక్షన్ సమయంలో ఏదైతే రెండోసారి అధ్యక్షుడు అయ్యే ముందు ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు కూడా ఒక అతనిపై కాల్పులు జరిగాయి. సో అసలు అప్పుడు కూడా కొంచెం త్రుటిలో తప్పించుకున్నాడు. సో ఇట్లా వరుసగా డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా కూడా ఇట్లాంటి దాడులు జరగడం కూడా ట్రంప్ కొంత టార్గెట్ గా ఉన్నాడు అని తెలిసి కూడా భద్రతను కట్టుదిట్టడం చేయడంలో విఫలమయ్యారా అనేది కూడా కొంత ఇప్పుడు చర్చ తెరపైకి వస్తుంది. సో మొత్తంగా అయితే వాషింగ్టన్ లోని విల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చినటువంటి డిన్నర్ లో ఈ కాల్పుల ఘటన జరగడం మాత్రం కొంత సంచలనంగా మారింది. దీనికి డొనాల్డ్ ట్రంప్ మొత్తం ఫ్యామిలీ అటెండ్ అయ్యారు. దానితో పాటుగా అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి జేడీ వాన్స్, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీట్ హెగ్సే, విదేశాంగ మంత్రి మార్క్ రూబియో అంత అత్యంత కీలకమైన వాళ్ళు. మొత్తం ఆ యంత్రాంగం దేశానికి సంబంధించి అత్యంత కీలకమైన యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంది. దాంతో పాటుగా సుమారు ఒక 2500 మందికి పైగా కూడా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు. ఇట్లాంటి డిన్నర్ మీట్ కొనసాగుతున్న ఒక్కసారిగా గన్ ఫైట్ జరిగింది, కాల్పులు కలకలం రేగింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో అక్కడ నుంచి ట్రంప్ ను ఇతరత్ర కీలక వ్యక్తులందరినీ తరలించడంతో ఒక పెద్ద అంటే ఒక ఇన్సిడెంట్, ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. సో ఈ కాల్పుల శబ్దం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళంతా భయకంపితులయ్యారు, భయాందోళన గురై ఆ గెస్ట్ టేబుల్స్ ఉంటాయో వాటి కింద దాక్కున్న పరిస్థితి కనపడుతోంది. హై అలర్ట్ ప్రకటించారు కాల్పుల శబ్దం వినబడగానే. సో హోటల్ మొత్తం భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎటకేలకు నిందితుడు ఎవరైతే ఉన్నారో ఒక అతన్ని అదుపులోకి తీసుకున్నారో అతన్ని హలేన్ గా గుర్తించారు. సో అతని నుంచి మరింత విషయాలు రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం నిందితుడి నుంచి 5 నుంచి 2 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు మాత్రం అమెరికా వైట్ హౌస్ వర్గాలే ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు, ఆ అలెన్ కు టార్గెట్ ఎవరు, డొనాల్డ్ ట్రంప్ అయినా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం తేలాల్సింది. సో అల్టిమేట్ గా దానికి సంబంధించి వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా సాయంత్రం లోపు ఏదైనా ప్రకటన చేసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.